ఏపీ అసెంబ్లీ లాబీలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో ఆశావహులు చంద్రబాబు లోకేష్ ను కలుస్తున్నారు. ఆశావహుల జాబితాలో బీద రవిచంద్ర యాదవ్, కుమ్మాలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. సీఎం చంద్రబాబుతో కొమ్మాలపాటి శ్రీధర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల సమయంలో భాష్యం ప్రవీణ్ కు టికెట్ కేటాయించడంతో కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కొమ్మాలపాటి ముందు వరుసలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ తదితర అంశాలకు సంబంధించి ప్రస్తుతం సందడి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుని, లోకేష్ ని, పలువురు నేతలు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చర్చిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏ విధంగా ఉంది సందడి? ఎవరెవరు ఆశావాహులు, ఎవరెవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది? స్వామి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఇంకోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సందడి అసెంబ్లీ లాబీల్లో బాగా జరుగుతుంది. ఇన్నర్ లాబీస్లో అయితే ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ల దగ్గర అయితే ఇన్నర్ లాబీల్లో ఆశావాహులంతా కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసి కనిపించేందుకు కూడా వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సందడే ఎక్కువగా కనిపించింది. పలువురు ఆశావాహులు వచ్చి అటు ముఖ్యమంత్రిని, ఇటు లోకేష్ని కూడా కలుసుకుంటున్నారు. అదేవిధంగా పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, జనసేనకు సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబుకి ఇప్పటి వరకు కూడా మనం ఎమ్మెల్సీ కోటాలో ఆయన తప్పనిసరిగా ఉంటారు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఆయన పేరు ఉంటుంది అని కూడా మనం అందరూ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు జనసేన రీథింకింగ్లో పడింది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే, అన్నదమ్ములు ఇద్దరు కూడా క్యాబినెట్లో ఉంటే అది ఎటువంటి పరిణామాలకు వెళ్తుంది. గతంలో నాగబాబు పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడమే కాకుండా క్యాబినెట్లోకి తీసుకుంటాము అని కూడా చెప్పడంతో అప్పట్లో వచ్చిన రియాక్షన్స్కి సంబంధించి కూడా జనసేన కొంత రీథింకింగ్లో పడింది అని చెప్తున్నారు. అందువలన ఈసారి 5 తెలుగుదేశం పార్టీ 2 రోజుల క్రితం ఎవరో కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సమయంలో 5 కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనే భావనలో చంద్రబాబు మాట్లాడారు అని కూడా ఓ ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కొత్త అంశం ఏంటంటే, ఎవరైతే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి చేరినప్పుడే ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారో జంగా కృష్ణమూర్తి, ఆయన పేరుని ఆయనకు మిగతా టర్మ్ ఎంతైతే ఉందో ఆ టర్మ్ కూడా ఆయన్ని కంటిన్యూ చేయాలనే భావన కూడా పార్టీలో వ్యక్తం అవుతుంది. అటువంటి హామీ తర్వాతనే జంగా కృష్ణమూర్తి తెలుగుదేశంలో పార్టీలో చేరారు అని కూడా చెబుతున్నారు. అందువలన అతని పేరు కూడా దాదాపుగా ఈ కోటాలో ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నాగబాబు బదులు ఇంకొకళ్ళ పేరు ఏదైనా ఉంటుందా, లేకపోతే నాగబాబునే ప్రపోజ్ చేస్తారా అనేది కూడా జనసేన వైపు నుంచి తెలియాల్సి ఉంది. బట్ దీనికి సంబంధించిన సమీకరణలపై కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీ ఛాంబర్లో పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో వీళ్ళిద్దరి మధ్య దాదాపుగా గంటసేపు చర్చలు జరిగాయి. ఈ గంటసేపు చర్చలు జరిగిన సమయంలోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా వచ్చి ఉంటుంది అని కూడా ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ప్రచారం జరుగుతుంది. ఇది కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక కొత్త న్యూ డెవలప్మెంట్గా మనం పొలిటికల్ డెవలప్మెంట్గా మనం భావించవచ్చు. ఇదంతా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు పిఠాపురంలో జనసేన వ్యవస్థాపక దినోత్సవం 14వ తేదీన ఉండటంతో ఆయన 16వ తేదీ వరకు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు అని కూడా చెప్తున్నారు. ఈరోజు కూడా ఆయనకు సంబంధించిన క్వశ్చన్ అవర్లో ఉంటే అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయినాయి. అందువలన ఇక తెలుగుదేశం పార్టీలో కూడా దీనికి సంబంధించిన పోటీ ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా 2024 ఎన్నికల సమయంలో
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సమయంలో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వర్మకి తప్పనిసరిగా తాను ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి ఆయన బహిరంగంగా ప్రామిస్ చేశారు, సభలో కూడా చెప్పారు. అందువలన అది ఒకటి కన్ఫామ్గా ఉంటుంది అని చెప్తున్నారు. రెండో వైపు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కంటెస్ట్ చేయడంతో అక్కడ భాష్యం ప్రవీణ్ బదులు కొమ్మాలపాటి శ్రీధర్ కూడా నేను తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఇస్తాను అని కూడా ఆయన బహిరంగ సభలోనే ప్రామిస్ చేశారు. అందువల్లనే ఇవాళ కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఆయన తన విషయాన్ని గుర్తు చేశారు. బట్ ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇప్పుడు ఇస్తారా లేకపోతే నెక్స్ట్ కోటాలో ఇస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాస్ట్ కాంపోజిషను తర్వాత రీజియన్స్ కాంపోజిషన్ కూడా సహజంగా చంద్రబాబు నాయుడు చూస్తారు. అందువల్ల దీనికి సంబంధించి కూడా ఒకటి చర్చ నడుస్తుంది లాబీల్లో. ఇక ఇవాళ అయితే ముఖ్యమంత్రిని కానీ లేకపోతే లోకేష్ని కానీ చాలామంది నాయకులు ఈ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కలుసుకున్నారు. బీదా రవిచంద్ర ఆయన కూడా నెల్లూరు జిల్లా నుంచి బీదా రవిచంద్ర కూడా మన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందువలన బీదా రవిచంద్రకి అప్పట్లోనే హామీ లభించింది అని చెప్తున్నారు. ఆయన వాళ్ళ బాబు పెళ్లి హడావుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి ముఖ్యమంత్రిని లోకేష్ని కలుసుకొని వెళ్ళారు. దాంతోపాటు కొమ్మాలపాటి శ్రీధర్ కానీ లేకపోతే బుద్దా వెంకన్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో. అందువలన ఆయన కూడా తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇవాళ లోకేష్ను కూడా చంద్రబాబుని మొన్ననే కలిశారు. కేసినేని చిన్ని కూడా ఆయన పేరుని ప్రపోజ్ చేశారు, ఆయనే స్వయంగా తీసుకువెళ్ళారు. అదేవిధంగా ఇక కొమ్మాలపాటి శ్రీధర్ కానీ బుద్దా వెంకన్న బీటీ నాయుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తన రెన్యువల్ని అడుగుతున్నారు. అందువలన బీటీ నాయుడు కానీ లేకపోతే దువ్వారపు రామారావు ఆయన కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కూడా రెన్యువల్ అడుగుతున్నారు. అదేవిధంగా అశోక్ బాబు ఈయన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ఆయన కూడా రిటైర్మెంట్కి వచ్చింది, ఆయన కూడా రెన్యువల్ అడుగుతున్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి, తర్వాత కడప జిల్లా నుంచి మల్లెల లింగారెడ్డి, తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వీళ్ళంతా కూడా తమకు మళ్ళా ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి కూడా వీళ్ళందరూ కోరారు. అయితే ఈసారి కొత్తగా ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ప్రచారం జరుగుతున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కోటాతో పాటు మైనారిటీల నుంచి కూడా ఎవరినైనా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా, అంటే ఇప్పటికే మైనారిటీ కోటాలో ఎన్ఎండి ఫరూక్ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మొన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా విషయాల్లో అంత గతంలో శాసనమండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ని కూడా ఆయనకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు. అందువలన ఇప్పుడు మైనారిటీ కోటాలో మరొకరిని ఎవరైనా తీసుకుంటారా అనేది కూడా ఎన్నికల సమయంలో నాగుల్ మీరా ఉన్నారు. నాగుల్ మీరా కూడా పార్టీకి లోకేష్ యువగళం పాదయాత్రలో ఎక్కడైతే ముస్లిమ్స్ కానీ లేకపోతే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా లోకేష్కి స్క్రిప్ట్ ఇవ్వడంతో పాటు అంతా బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించారు. ఆయన ఎప్పటి నుంచో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. ఒకవేళ నాగుల్ మీరా పేరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే నజీర్ అని చెప్పి విశాఖపట్నంలో పార్టీకి సంబంధించిన కార్యదర్శి ఉన్నాడు, ఆయన పేరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉంటారు. మళ్ళీ తిరిగి ఆయన 7వ తేదీ మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఆ రోజు నైట్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర మినహా మిగతా 2 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్కడ రాజశేఖర్ ఇరువురు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో దాదాపుగా 80,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు ఉన్నాయి. 5:30-6 గంటల మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ నియామక పదవులకు సంబంధించి కొంతమంది పార్టీ నేతలతో మాట్లాడటంతో పాటు ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోరుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకుంటారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా పేరాబత్తున్ రాజశేఖర్ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా విజయోత్సవాలు అక్కడ జరగబోతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పట్లో 3 స్థానాలని కూడా శ్రీకాంత్ కానీ లేకపోతే రామ్ గోపాల్ రెడ్డి కానీ ఇక్కడ ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి చిరంజీవి కానీ వీళ్ళు ముగ్గురు గెలుపొందటం అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో ఆ మూడు ఎన్నికలకు సంబంధించి ఆ 3 ఎన్నికలు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం
అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుకి అక్కడ నాంది పలికింది. అందువలన ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసింది. లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా సమీక్షిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అందిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ కూడా కొంతమంది పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళల్లో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నారు. యనమల రామకృష్ణుడి పేరు కూడా ఆయనకి కూడా రెన్యువల్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది. అయితే ఆయనకి ఇప్పుడు ఇస్తారా లేదా అనేది కూడా పార్టీ ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా ఎవరు కూడా ఈ రోజు వరకు చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఎవరికి కూడా నిర్దిష్టమైన హామీ కానీ లభించలేదు. లోకేష్ కూడా పరిశీలిద్దామని చెప్తున్నారు. చివరికి ఈ 5 ఎమ్మెల్సీలు మొత్తం తెలుగుదేశం ఖాతాలో ఉంటాయా, లేకపోతే నాగబాబుని వాళ్ళు జనసేన దించుతుందా రంగంలోకి లేదా అనేది కూడా ఇంకా ఇప్పటికీ సంశయం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఏం క్లారిటీ ఇచ్చారనేది బయటికి వస్తే ఈ మొత్తం 5 స్థానాల్లో ఎవరు కంటెస్ట్ చేస్తారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వామి రైట్.